సైకాలజీ రివిజన్కి సంబంధించి ఇది పార్ట్ 1. అదేవిధంగా పార్ట్ 2 కావాలంటే కామెంట్స్లో పార్ట్ 2 అని టైప్ చేయండి. ఆకారాలను ప్రకార్యాలను సమైక్యపరిచే ప్రక్రియ వికాసం అన్నది. అండర్సన్. వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడమే వికాసం అన్నది. క్రైగ్. జన్యు పటిష్టం, ప్రణాళికాబద్ధంగా కొనసాగుతుంది, పరిపక్వత అన్నది. క్రైగ్. జన్యు సంకలనం కార్యక్రమయుతంగా కొనసాగుతుందే పరిపక్వత అన్నది. గెస్సెల్. సో ఇందులో ఈ 4 డెఫినేషన్స్లో చూసుకున్నట్లయితే అండర్సన్ అంటే ఆకారాలు ప్రకార్యాలు, క్రైగ్ అంటే సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు మరియు జన్యు పటిష్టం అన్నది వస్తే క్రైగ్ గుర్తుపెట్టుకోవచ్చు. మరి గెసెల్ది తీసుకుంటే జన్యు సంకలనం కార్యక్రమయుతంగా కొనసాగుతుంది, దీన్ని పరిపక్వతగా పేర్కొన్నారు. శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు ఉన్న వారిని బాలలుగా పేర్కొన్నది. కుప్పుస్వామి. పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు ఉన్న వారిని బాలలుగా పేర్కొన్నది. మెక్మిలన్ నిఘంటువు. సెంచురీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అన్న గ్రంథ రచయిత మరియు బాలలకు సంబంధించి చారిత్రక ఆధారాలు ఉన్నాయని చెప్పిన శాస్త్రవేత్త మరియు భారతీయుల ప్రకారం 14 సంవత్సరాలు ఉన్నటువంటి వారిని బాలలుగా చెప్పినటువంటి శాస్త్రవేత్త ఫిలిప్ ఏరిస్. భారతీయుల ప్రకారం బాలలు అనగా ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. యుఎన్ఓ ప్రకారం బాలలు అనగా 18 సంవత్సరాలు. శిశువు ముందుగా తలను నిలపడం, తరువాత మొండెం, చివరగా కాళ్ళపై పట్టు సాధించడం ఏ వికాస సూత్రం? శిరోపాదాభిముఖ సూత్రం. శరీర కేంద్రం వెన్నుపాము నుండి బయట భాగాలకు వికాసం విస్తరించడాన్ని ఏమంటారు? సమీప దూరస్థ వికాసం. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. జన్యువుల ద్వారా సంక్రమించే లక్షణాలను ఏమంటారు? ఆనువంశికత. శిశువు ఒక ఖాళీ పలక లాంటి వారు అని చెప్పినది టాబ్యులా రసా అని పేర్కొన్నది జాన్ లాక్. ఎమిలీ అన్న ప్రసిద్ధ విద్యా గ్రంథాన్ని రచించినది రూసో. శారీరక మానసిక సామర్థ్యాలు సహజంగా వికసించడాన్ని ఏమంటారు? పరిపక్వత. క్రీడా దశ అని పిలిచే వికాస దశ పూర్వ బాల్య దశ. ముఠా దశ అని పిలిచే దశ ఉత్తర బాల్య దశ. కౌమార దశను ఒత్తిడి ప్రయాసలతో కూడిన దశగా వర్ణించినది స్టాన్లీ హాల్. స్టాన్లీ హాల్ రచించిన ప్రసిద్ధ గ్రంథం అడోలసెన్స్. హీరో వర్షిప్ ఎక్కువగా కనిపించే వికాస దశ కౌమార దశ. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో మొత్తం దశలు 8. ఎరిక్సన్ ప్రకారం పూర్వ బాల్యదశలో ఏర్పడే సంఘర్షణ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు లేదా సందేహం. ఉపాధ్యాయుడి ప్రవర్తన శిశువుపై తీవ్రమైన ప్రభావం చూపే ఎరిక్సన్ వికాస దశ లేదా పాఠశాల దశ శ్రమించటం వర్సెస్ న్యూనతాభావం. కౌమార దిశలోని పిల్లలు ఎదుర్కొనే ప్రధాన గుర్తింపు సంక్షోభం గురించి వివరించినది ఎరిక్సన్. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో మొదటి దశ ఇంద్రియ చాలక దశ సెన్సరీ మోటార్ స్టేజ్ 0 to 2 years ఉంటుంది. వస్తు స్థిరత్వ భావన లేదా వస్తు శాశ్వతత్వ భావన ఏ దశలో ఏర్పడుతుంది? ఇంద్రియ చాలక దశ. అహం కేంద్రవాదం ఇగోసెంట్రిజం, సర్వాత్మకవాదం అనిమిజం ఏ దశ లక్షణాలు? పూర్వ ప్రచాలక దశ. కన్జర్వేషన్ భావన లేకపోవడం ఏ దశలో కనిపిస్తుంది? పూర్వ ప్రచాలక దశ. తార్కిక ఆలోచనలు ప్రారంభమయ్యే పియాజే వికాస దశ మూర్త ప్రచాలక దశ. నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞానవేత్త లారెన్స్ కోల్బర్గ్. కోల్బర్గ్ నైతిక వికాసంలో శిక్ష, విధేయత
ఏ స్థాయిలో ఉంటుంది? పూర్వ సాంప్రదాయ స్థాయి. మంచి బాలుడు లేదా మంచి బాలిక అనిపించుకోవాలనే తపన ఏ దశలో కనిపిస్తుంది? మూడవ దశ సాంప్రదాయ స్థాయి. సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది లెవ్ వైగోట్స్కీ. జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ భావనను ప్రవేశపెట్టింది వైగోట్స్కీ. అంటే ఇక్కడ జెడ్పీడి అంటే ఏంటంటే ఒక విద్యార్థి తనంత తాను నేర్చుకోవడానికి, ఇతరుల సహాయంలో నేర్చుకోవడానికి మధ్య ఉన్నటువంటి అంతరాన్నే జెడ్పీడి అంటాము. పిల్లలు ఇతరుల సహాయంతో నేర్చుకోవడాన్ని వైగాట్స్కీ ఏమంటాడు? స్కఫోల్డింగ్, సారువా లేదా తాత్కాలిక మద్దతు అని పేర్కొన్నాడు. తనతో తాను మాట్లాడుకోవాలని ప్రైవేట్ స్పీచ్ను వైగోట్స్కీ ఏమంటారు? అంతర్గత భాష, ఇన్నర్ స్పీచ్ అని అన్నారు. శిశువు భాషా వికాసంలో ఎల్ఏడి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది నోమ్ చోమ్స్కీ. ఎల్ఏడి పూర్తి రూపం లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఎమోషన్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది? ఎమోవ్రే. శిశువు పుట్టినప్పుడు ఉండే ఏకైక ఉద్వేగం ఉత్తేజం. ఒకే వయసు గల పిల్లల మధ్య ఉండే తేడాలను ఏమంటారు? వ్యక్తిగత భేదాలు. గాల్టన్ రచించిన ప్రసిద్ధ గ్రంథం హెరిడిటరీ జీనియస్. వ్యక్తుల మధ్య భేదాలకు ప్రధాన కారణాలు అనువంశికత మరియు పరిసరాలు. పరిశీలన పద్ధతిలో అత్యంత సహజమైన పద్ధతి సహజ పరిశీలన. ఒక వ్యక్తి తనను తాను పరిశీలించుకోవడాన్ని ఏమంటారు? అంతఃపరిశీలన, ఇంట్రోస్పెక్షన్ అంటారు. అంతఃపరిశీలన పద్ధతిని విమర్శించిన మనోవిజ్ఞాన శాఖ ప్రవర్తనవాదం. సమస్యలతో ఉన్న పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి చికిత్సా పద్ధతి, క్లినికల్ మెథడ్, కేస్ స్టడీ మెథడ్ అని చెప్తాము. ఒకే విద్యార్థి బృందాన్ని అనేక సంవత్సరాల పాటు సుదీర్ఘంగా అధ్యయనం చేసే పద్ధతి అనుదైర్ఘ్య పద్ధతి లేదా లాంగిట్యూడినల్ మెథడ్. ఇందులో భాగంగానే 1928లో బర్క్లీ అధ్యయనం జరిగింది. అదేవిధంగా 1931లో షిర్లే అధ్యయనం కూడా ఈ అనుదైర్ఘ్య పద్ధతికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. సో షిర్లే అనేటువంటి శాస్త్రవేత్త పుట్టినప్పటి నుండి దాదాపుగా 2 సంవత్సరాల వరకు జీవితంలో జరిగేటువంటి ప్రతి దశను కూడా గమనించి అధ్యయనం చేయడం జరిగింది. అభ్యసనం అనేది అనుభవం, శిక్షణల ద్వారా ప్రవర్తనలో వచ్చే ప్రగతిశీల మార్పు అని నిర్వచించినది గేట్స్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంను ప్రతిపాదించినది ఇవాన్ పావ్లోవ్. పావ్లోవ్ తన ప్రయోగాన్ని ఏ జంతువుపై చేశాడు? కుక్క. శాస్త్రీయ నిబంధనలో గంట శబ్దం నిబంధిత ఉద్దీపనం, అంటే మనం కొత్తగా ఒక ప్రత్యేకంగా కల్పిస్తున్నటువంటి ఉద్దీపన అన్నమాట. ఆహారం చూసి కుక్క లాలాజలం స్రవించడం నిర్బంధరహిత ప్రతిస్పందన, అన్కండిషన్డ్ రెస్పాన్స్, యూసీఆర్ అంటాము. గంట మాత్రమే మోగిస్తూ ఆహారం ఇవ్వకపోతే క్రమంగా లాలాజలం స్రవించడం ఆగిపోవడాన్ని ఏమంటారు? విలుప్తీకరణ, ఎక్స్టింక్షన్ అంటారు. పదే పదే భయపెట్టడం వల్ల పిల్లల్లో ఏర్పడే ఫోబియాలు శాస్త్రీయ నిబంధన వల్ల ఏర్పడతాయి. కార్యసాధక నిబంధన సిద్ధాంతంను ప్రతిపాదించినది బిఎఫ్ స్కిన్నర్. స్కిన్నర్ తన ప్రయోగాలను వేటిపై నిర్వహించాడు? ఎలుకలు మరియు పావురాలు. స్కిన్నర్ ప్రయోగంలో ఎలుక మీట నొక్కడం ప్రతిస్పందన, రెస్పాన్స్. అభ్యసనంలో పునర్బలనంకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం. థార్న్డైక్ ఏ జంతువుపై ప్రయోగాలు చేశాడు? పిల్లి. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం ప్రతిపాదించినది థార్న్డైక్. విద్యార్థులకు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పుడే బాగా నేర్చుకుంటారు. దీనిని తెలిపేటువంటి నియమం సంసిద్ధత నియమం. గణితంలో పదే పదే లెక్కలు సాధన చేయడం ద్వారా నైపుణ్యం పెరగడం అభ్యాస నియమం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంను ప్రతిపాదించినది వోల్ఫ్గాంగ్ కోహ్లర్. కోహ్లర్ ప్రయోగంలో ఉపయోగించిన చింపాంజీ పేరు సుల్తాన్. మొత్తం నుండి భాగాల వైపు అనే భావన గెస్టాల్ట్ సిద్ధాంతం.
గెస్టాల్ట్ అనే పదం ఏ భాషకు చెందినది? జర్మనీ భాషకు చెందినది. దీని యొక్క అర్థం ఆకృతి లేదా సమగ్రం. సాంఘిక అభ్యసన సిద్ధాంతం పరిశీలన అభ్యసనంను ప్రతిపాదించినది. ఆల్బర్ట్ బండూరా. బండూరా ప్రయోగం ఏ బొమ్మపై జరిగింది? బోబో డాల్. టీవీలు సినిమాల్లో చూసిన విషయాలను పిల్లలు అనుకరించడం ఏ అభ్యసనానికి ఉదాహరణ? పరిశీలన అభ్యసనం. పరిశీలన అభ్యసనంలో మొదటి సోపానం అవధానం. అభ్యసన వక్రరేఖల్లో ప్రారంభంలో అభ్యసనం వేగంగా ఉండి తరువాత నెమ్మదిగా జరిగే రేఖ రుణాత్మక త్వరణ వక్రరేఖ లేదా కుంభాకార రేఖ. అభ్యసనంలో ఎలాంటి పురోగతి కనిపించని స్థితిని ఏమంటారు? పీఠభూమి దశ. సైకిల్ తొక్కడం వచ్చిన వ్యక్తికి మోటార్ బైక్ నేర్చుకోవడం సులభం కావడం అనుకూల బదలాయింపు. తెలుగు టైపింగ్ నేర్చుకున్న వ్యక్తికి ఇంగ్లీష్ టైపింగ్ నేర్చుకునేటప్పుడు ఇబ్బంది కలగడం ప్రతికూల బదలాయింపు. టెన్నిస్ ఆడటం వచ్చిన వ్యక్తికి సంగీతం నేర్చుకోవడంలో ప్రభావం లేకపోవడం శూన్య బదలాయింపు. సమరూప మూలకాల సిద్ధాంతంను ప్రతిపాదించినది. థార్నడైక్. సాధారణీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించినది. చార్లెస్ జడ్. ఆదర్శాల సిద్ధాంతంను ప్రతిపాదించినది. డబ్ల్యూసి బాగ్లే. ఈయన ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అన్న గ్రంథాన్ని రచించారు. అభ్యసన బదలాయింపు ఎక్కువగా జరగాలంటే బోధనలో ఉపయోగించవలసిన పద్ధతి సాధారణీకరణ లేదా సమగ్ర పద్ధతి. గత అనుభవాలను జ్ఞాపకానికి తెచ్చుకునే మానసిక సామర్థ్యాన్ని ఏమంటారు? స్మృతి, మెమొరీ అంటారు. స్మృతి అనేది నేర్చుకున్న దానిని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడం అని నిర్వచించినది. వుడ్వర్త్. ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం వంటి నైపుణ్యాలు ఏ స్మృతికి చెందుతాయి? చాలక స్మృతి. పద్యాలు ఎక్కాలు గుడ్డిగా బట్టి పట్టి నేర్చుకోవడం బట్టి స్మృతి. అర్థం చేసుకొని విశ్లేషించి నేర్చుకునే స్మృతి తార్కిక స్మృతి. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే గుర్తుంచుకునే కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఉండే స్మృతి తక్షణ స్మృతి. స్మృతిని కొలిచే సాధనాల్లో అత్యంత సులభమైనది గుర్తింపు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ స్మృతిని ఏ రూపంలో పరీక్షిస్తాయి? గుర్తింపు. నేర్చుకున్న విషయాన్ని మర్చిపోవడాన్ని ఏమంటారు? విస్మృతి. విస్మృతి వక్రరేఖను మొదటిసారిగా ప్రయోగపూర్వకంగా గీసినది ఎవరు? హెర్మన్ ఎబ్బింగాస్. ఎబ్బింగాస్ ప్రయోగాల ప్రకారం ఒక వ్యక్తి నేర్చుకున్న దానిలో 24 గంటల తర్వాత విస్మృతి శాతం ఎంత? దాదాపు 66%. స్మృతి కేవలం 34% మాత్రమే ఉంటుంది. గతంలో నేర్చుకున్న అంశాలు కొత్తగా నేర్చుకునే అంశాలకు అవరోధం కలిగించడాన్ని ఏమంటారు? పురోగమన అవరోధం. కొత్తగా నేర్చుకున్న విషయాలు గతంలో నేర్చుకున్న విషయాలను గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకం కలిగిస్తే దానిని ఏమంటారు? తిరోగమన అవరోధం. బాధాకరమైన అనుభవాలను కావాలని అచేతనంలోకి నెట్టివేసి మర్చిపోవడాన్ని ఏమంటారు? దమనం. అసంపూర్ణంగా వదిలేసిన పనులు పూర్తయిన పనుల కంటే బాగా గుర్తుండడాన్ని ఏ ప్రభావం అంటారు? జైగార్నిక్ ప్రభావం. మెదడుకు గాయం కావడం లేదా షాక్ తగలడం వల్ల కలిగే విస్మృతిని ఏమంటారు? అమ్నీషియా. అర్థరహిత పదాలపై ప్రయోగాలు చేసిన మనోవిజ్ఞానవేత్త ఎవరు? హెర్మన్ ఎబ్బింగాస్.